ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మేషరాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితములే కనిపిస్తున్నాయి. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఫీజులు వంటి విషయాల్లో కొంత అధిక మొత్తంలో ధనం ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టెక్నికల్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి, టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటం జరగగలదు. దైవ కార్యక్రమాల నిమిత్తమే ఖర్చులు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి అర్చన పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ రాస్యాధిపతితోటి రవి కేతువుల కలయిక మరియు జన్మరాశిలో గురుని యొక్క సంచారం వల్ల అనవసర పట్టుదల అనేటువంటిది పెరగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. అలాగే సొంత కుటుంబ సభ్యులతోటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరియు లావాదేవీల విషయాల్లో కొన్ని ఇబ్బందులు, వారితో భేదాభిప్రాయాలు వంటివి ఉండే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాల విషయంలో నూతన ప్రణాళికలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి ఆదివారం రోజున పరమాన్నాన్ని నివేదించడం మంచిది. అలాగే మంగళవారం రోజున కందిపప్పు దానం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి వారికి 3వ వారం రాస్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేయటం, జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వలన అనవసర కోపావేశాలు పెరుగలవు. ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. కావున జాగ్రత్త వహించవలసినను. దగ్గర ప్రయాణాలు చేయటం జరగగలదు. టెక్నికల్ వృత్తి వారికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ సాఫ్ట్వేరు తదితర రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. కొన్ని వృత్తి వ్యాపారాల విషయంలో అపవాదులు ఎదుర్కొంటా వృత్తి వ్యాపారాల ఉన్నతికే నూతన ప్రణాళికలు రచించినప్పటికీ కూడా అవి ఆ ప్రణాళికలు అమలుపరచడంలో కొంత ఆలస్యము, ఆటంకాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. కుటుంబంలో శుభకార్య వాతావరణం ఏర్పడగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క అర్చన, ముఖ్యంగా సింధూరార్చన చేసుకున్నట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండును. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉండును. భూ సంబంధిత వ్యవహారాలు మాత్రం కొన్ని లిటిగేషన్ పడే అవకాశం కలదు. జరిమానాలు, ఫైన్లు వంటివి కూడా పడడం వల్ల ఆర్థికపరంగా ఒడిదుడుకులు సంభవించగలవు. ఇక జీవిత భాగస్వామి విషయానికి వచ్చినట్లయితే జీవిత భాగస్వామి వారితోటి భేదాభిప్రాయాలు, వారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజున పాలాభిషేకము చేయించుకోవడం మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితములు అందగలవు. సింహరాశి వారికి ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే జన్మరాశిలో బుధుని యొక్క సంచారం నడుస్తూ రాస్యాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో శుక్రకేతువులతో కలయిక వలన కుటుంబ బాధ్యతలు పెరుగలవు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. మరియు ఇతరులకు ఇచ్చినటువంటి ధనము, వస్తువులు తిరిగి వచ్చేట కష్టదాయకమగును. బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క ఆరోగ్య విషయంలో పరామర్శలకు వెళ్ళవలసి వచ్చును. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికై నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. మరియు వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. 3వ వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి
బుధుడు జన్మరాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తూ వ్యయ రాశ్యాధిపతుల మధ్య పరివర్తన చెందటం వలన కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అలాగే శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు అనేటువంటివి ఇబ్బందులు పెట్టే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలయిక, అష్టమ స్థానంలో ఉండేటువంటి గురుని యొక్క వీక్షణ వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ప్రభుత్వ వ్యవహారాలు మాత్రం ప్రతికూలంగా ఉండును. ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. గురువుల పెద్దల యొక్క సహాయ సహకారాలు లోపించుట, వారితో మాట తేడాలు వంటివి పడే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నం ఒకట వేసుకున్నటువంటి ప్రణాళికలలో మార్పులు చేర్పులు వంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యనారాయణమూర్తికి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. కమ్యూనికేషన్ రంగంలో ఉండేటువంటి వారికి అలాగే వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. స్నేహితుల యొక్క సహకారం లభించును. ఆరోగ్య విషయంలో మాత్రం వీరికి ఉదర సంబంధిత ఇబ్బందులు తలెత్తగలవు. సంతానం వారి యొక్క విద్యా విషయాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి ధనురాశి. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి దశమ స్థానంలో రవి శుక్రకేతుల యొక్క సంచారం నడుస్తూ భాగ్యస్థానంలో బుధుని సంచారం, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠస్థానంలో సంచారం చేయటం వల్ల మనశ్శాంతి లోపించగలదు. అనవసర తిరుగుట త్రిపుట వంటి ఫలితాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పెద్దల యొక్క సహకారం తగ్గుట, వారి మూలకంగా ఖర్చులు అనేటువంటివి జరిమానాలు వంటివి అనేటువంటివి పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మేనమామలు అలాగే బావలతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కలదు. స్నేహితుల యొక్క సహకారం తగ్గగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. దగ్గర ప్రయాణాల్లో ఉండును. అలాగే దైవ సాంఘిక ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున పెసలు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి కుంభరాశి. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. లేక ముఖ్యమైనటువంటి స్నేహితులను కలుసుకుంటూ ఉంటారు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శనివారం రోజున మినువులు దానం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయంలో సంచారం చేయుట, జన్మరాశిలో రాహు యొక్క సంచారం, షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల భూమి తదితర అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయుట, వృత్తిలో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం మంచిది.